హాయ్ అండి. ఈరోజైతే ట్రెడిషనల్ స్వీట్ పాలముంజలు ప్రిపేర్ చేశానండి. ఈ పాలముంజలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద పని కూడా ఉండదండి. ఈజీగానే అయిపోతాయి. పూర్ణం బూరెలు ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. పూర్ణం బూరెలకైతే ఇంకా పప్పు నానబెట్టి అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా ముందుగా. వీటికైతే అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. పాలముంజలు తయారు చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని, ఒక ప్యాన్ పెట్టుకొని, ముందుగా కొబ్బరి పూర్ణం ప్రిపేర్ చేద్దామండి. కొబ్బరి పూర్ణం ప్రిపేర్ చేసుకోవటానికి ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. రెండిటిని కలుపుకోవాలండి. దీనిలో పాకం పట్టుకోవడానికి వాటర్ ఎక్కువేం అవసరం లేదండి. జస్ట్ ఒక 4, 5 చెంచాల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను వాటర్ వేసుకుని అలా కలుపుతా. స్టవ్ సిమ్‌లో పెట్టుకునే ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అంటే కొబ్బరి మాడిపోతుందండి. బెల్లం 2 కలిపి త్వరగా మాడిపోతాయి. మనం అలా కలుపుతా ఉంటే కాసేపటికి చిన్నగా పాకం వస్తుందండి. పాకం వచ్చేటప్పుడు అలా కదుపుతా ఉండాలి. లేదు అంటే అడుగు పడుతుంది. చూడండి పాకం అలా దగ్గర పడుతుంది కదా! ఈ టైంలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. ఒక స్పూన్ ఇలాచీ పొడి అంటే పంచదార, ఇలాచీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఆ పొడి వేసుకున్నాను. నేను ఒక స్పూన్ వరకు వేసుకుని మొత్తాన్ని అలా కలుపుకుంటా స్టవ్ సిమ్‌లో పెట్టుకునే ప్రిపేర్ చేసుకోవాలి. అది మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మాత్రమే చిన్న చిన్న ఉండల్లా కొబ్బరి ఉండలు చుట్టుకుంటాం కదండీ! అలా కొబ్బరి లడ్డూల్లో చిన్న చిన్నగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కొబ్బరి పూర్ణం ఉండలు పక్కన పెట్టుకుని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని, వేరే ప్యాన్ పెట్టుకుని, దానిలో ఒక కప్పు వరకు చిక్కటి పాలు వేసుకున్నానండి. పచ్చి పాలేనండి. ఇవి మరిగిచ్చిన పాలైతే కాదు. పాలు వేసుకుని, దానిలో ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. 2 కలిపి కొద్దిగా పాలైతే బాగా మరగాలండి. పాలు బాగా మరిగిన తర్వాత, దానిలో ఒక 2 స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకున్నానండి. బెల్లం వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా కలుపుకొని, మరీ ఎక్కువసేపు మరిగించకూడదండి. మళ్ళీ పాలు విరిగిపోతాయి కదా! ఇప్పుడు ఒక కప్పు వరకు బియ్యపిండి వేసుకున్నానండి. పొడి బియ్యపిండి అండి ఇది. తడి బియ్యపిండి ఏం కాదు. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా బియ్యపిండి. దాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అది మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి మొత్తం వేడంతా చల్లారిన తర్వాత మూత తీసుకుని దాన్ని చేత్తోనే మెత్తగా మొత్తం సాఫ్ట్‌గా పిండి కలుపుకోవాలండి. మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా! సేమ్ అదే విధంగా పిండి మొత్తాన్ని సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి పిండంతా సాఫ్ట్‌గా తయారయింది కదా! ఇప్పుడు దానిలో చిన్న చిన్న ఉండల్లా తీసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్‌లాగా తీసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పూర్ణం ఉంది కదండీ! దాన్ని లోపల స్టఫ్ పెట్టుకోవడానికి చిన్న చిన్నగా తయారు చేసుకోవాలి. చూడండి నేను చేత్తో ఇలా బాల్స్‌లా చేసుకొని చిన్న రోల్‌లా తయారు చేసుకున్నానండి. దానిలో మధ్యలో పెట్టుకొని కొబ్బరి పూర్ణాన్ని ఒక బూరి మాదిరిగా ప్రిపేర్ చేయాలండి. చూడండి రౌండ్‌గా మరీ లావుగా చేసుకోవద్దు. కొంచెం పలుచగానే ఉండాలి. మరీ లావుగా ఉంటే కొంచెం మనకి లోపల మెత్త మెత్తగా అనిపిస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదే విధంగా మొత్తం బాల్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్నైతే పూర్ణం ఉండలు చేసుకున్నామో దానికి సరిపడా నేనైతే కరెక్ట్‌గానే వేసుకున్నానండి. ఈ కొలతతో చేస్తే కరెక్ట్‌గా పూర్ణం పిండి ఏం మిగలకుండా మొత్తం సరిపోతుంది. ఈ పిండి మొత్తాన్ని లోపల పూర్ణం పెట్టుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అంటే మనం ఇవి వేసినప్పుడు ఈ బాల్స్ కొంచెం మునిగేటట్టు వేసుకుంటే మనకి లోపల వరకు మంచిగా వేగుతాయండి. లేదు అంటే ఒకవైపు వేగి ఒకవైపు సరిగ్గా వేగవు కదా! వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మాత్రమే ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మనం ఫాస్ట్‌గా వేస్తే పైకి ఆయిల్ మొత్తం తూలిపోతుంది. సిమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల పై వరకు వేగిపోయి లోపల మెత్త మెత్తగా ఉండిపోతాయండి. సిమ్‌లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకుంటా కలుపుకోవాలి. చూడండి అవి విడిపోకుండా ఎంత చక్కగా వస్తున్నాయో. మరీ ఎక్కువ గరిటె పెట్టి కలిపినా సరే మనకి ఆ గరిటె తగిలి లోపల విడిపోయి పూర్ణం మొత్తం బయటకొచ్చేస్తుందండి. స్లోగా నిదానంగా అలా ఫ్రై చేసుకుంటా ఉంటే కాసేపటికి అవి చక్కగా మంచి కలర్ వస్తాయండి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. అంటే కొంచెం గులాబ్ జామున్ కలర్ వస్తాయండి. చూడండి కలర్ ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇవైతే ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇవి ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మిగతావి కూడా ఇలానే సేమ్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుందండి ఫ్రై అవ్వటానికైతే. కానీ టేస్ట్ చాలా బావుంటుంది కాబట్టి మనం అప్పటికప్పుడు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పూర్ణం బూరెలు ఇష్టంగా తినే వాళ్ళకి కూడా ఇది మంచి రెసిపీ అండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ మనం శనగపప్పుతో కూడా చేసుకోవచ్చండి. శనగపప్పు కానీ, పెసరపప్పు కానీ ఇలానే సేమ్ ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. అవి కూడా టేస్ట్ చాలా బావుంటాయండి.
చేసుకోవాలి. అప్పటికప్పుడు నిదానంగా మనం ప్రసాదాలకి హడావిడి ఏం లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకుని దేవుడికి నైవేద్యానికి కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.